ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే దురుద్దేశంతో సుప్రీంకోర్టులో కేసు వేసిన సోయం బాపురావు, తెల్లం వెంకట్రావులు తక్షణమే కేసును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గోర్ బంజారా అసోసియేషన్ తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బూక్యా భిక్షపతి నాయక్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన చెలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభకు గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వేలాది లంబాడీ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో లంబాడీలపై ఎలాంటి కుట్రలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. లంబాడీ సోదరులు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా నుండి మరి లంబాడీల తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక మరి చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు సిద్దిపేట జిల్లా నుండి దాదాపు 1000 మంది స్వచ్ఛందంగా ఈ లంబాడీల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. దుబ్బాక కాన్స్టిట్యున్సీ, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ, జనగామ కాన్స్టిట్యున్సీ నుండి స్వచ్ఛందంగా మా లంబాడీ సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో మా జాతి ఐక్యతను చాటి చెప్పడానికి ఈరోజు రాష్ట్ర లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆదేశాల మేరకు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు బయలుదేరడం జరుగుతుంది. ఇది మా జాతి ఐక్యతకు నిదర్శనం. మేము భారతదేశంలో 13 కోట్ల మంది, తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల మంది లంబాడీలు ఉన్నాం. మేము మా లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలని చెప్పి సోయం బాపురావు గారు, తెల్లం వెంకట్రావు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే తొలగించి మరి మా లంబాడీల జోలికి వస్తే ఆ ఇద్దరు నేతలు వారితో పాటు వారు వెనుకున్న సపోర్ట్ చేస్తున్న పార్టీల అతీతంగా సపోర్ట్ చేస్తున్నా మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి సపోర్ట్ చేస్తుందని తెలుస్తూ ఉంది. ఖబర్దార్ మా లంబాడీల జోలికి వస్తే అది పార్టీ ఏ నాయకుడైనా సరే మా జాతి జోలికి వస్తే మాత్రం ఖబర్దార్. మరి ఎస్టీల నుంచి తొలగించాలని ఎవరికైనా ఆలోచన వస్తే ఆ ఆలోచన కూడా మరి వాళ్ళు విరమించుకోవాలి. మరి అట్లాంటి ఆలోచన కూడా మరి భారతదేశ పరిపాలనలోనే హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన జాతి మా బంజారా జాతి, మా లంబాడీ జాతి. మా జాతిని ఎస్సీ నుంచి తొలగించాలని చెప్పి కొందరు చేస్తున్న కుట్రలను వెంటనే అది విరమించుకోవాలి. సుప్రీంకోర్టు మీద కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. మా జాతి పట్ల ఎన్నో గూడాలలో, తండాలలో, అడవులలో నివసిస్తున్న మా జాతి మరి దాదాపు ఎన్నో ఏళ్ళుగా కలలుగా ఉన్నాయి ఈ రిజర్వేషన్ను మరి ఎలాంటిది ఏమైనా అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి కదులుతున్న మా లంబాడి బిడ్డలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సిద్దిపేట జిల్లా నుండి సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి కూడా మేము మరి పెద్ద ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ, సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా మా లంబాడలను కూడా తెలియజేసే విధంగా ఉంటామని, రాబోయే రోజుల్లో మా జాతి పైన ఎక్కడ ఏం అన్యాయం జరిగినా కూడా సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా ఉద్యోగులపైన కానీ ఉపాధ్యాయులపైన కానీ ఏ విధంగా మా జాతి పైన నాయకులపైన కానీ మహిళలపైన కానీ ఏ చిన్న ఆటంకం కలిగినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మరి లంబాడీల ఐక్యతకు లంబాడీలపై చేస్తున్న కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు, వాటిని కూడా వెంటనే తొలగించాలి. మేము దాదాపు మా ఎస్టీ అని చెప్పి ఈరోజు భారతదేశంలో ఏకైక లంబాడీలనే ఫస్ట్ ఎస్టీగా పరిగణించుకొని మాకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అన్ని విధాలుగా కూడా మాకు రిజర్వేషన్ కల్పించే భాగంలో మరి లంబాడీలపై జరుగుతున్న ఈ కుతంత్రాలు కూడా మానుకోవాలి. తెల్లం వెంకట్రావు మరి సోయం బాపురావు గారు వాళ్ళు వేసిన పిటిషన్ను వెంటనే విరమించుకోదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా లంబాడీల ఆత్మగౌరవ సభ నుంచి వచ్చే మెసేజ్ నుంచే రేపు రాబోయే కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మేము ఇప్పుడే సిద్దిపేట నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేసి మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీలు 56 లక్షల మంది చైతన్యవంతులుగా ఐక్యంగా ఉన్నారని చెప్పి గుర్తు చేసడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు, జగదమ్మ యాడి ఆశీస్సులు, మేరమ్మ యాడి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమానికి వారి ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ